సందర్భంగా విశాఖ నగరంలో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో పల్లె వాతావరణంలో ప్రత్యేక సెట్ వేసి మాజీ ఎంపీ జీవీఎల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. సాగర తీరవాసులు పల్లెలకు వెళ్లలేని వాళ్లంతా ఇక్కడికొచ్చి సందడి చేస్తున్నారు. విశాఖలో సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖలో సంక్రాంతి సంబరాల్లో ఒక్కొక్కరిగా సందడి చేస్తున్నారు. నగరంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఎస్బీఐ సహకారంతో జీవీఎల్ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. విశాఖ నగరంలో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేశారు. దాదాపుగా 3 రోజుల పాటు ఇక్కడ సంబరాలు అంబరాన్ని నడుతున్నాయని చెప్పొచ్చు. సో భోగితో ప్రారంభమైనటువంటి వేడుకలు కనుమ వరకు కూడా కొనసాగిస్తున్నారు. సో సాంప్రదాయ వాతావరణంతో పాటు వివిధ సాంస్కృతిక కళలను ఇక్కడ ఏర్పాటు చేసి నగరవాసులందరూ కూడా సో పూర్తి స్థాయిలో ఆనందం కల్పిస్తున్నారు. ఎలా ఉంది ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్ చూసి? సో ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఆఫీసెస్ వల్ల లేకపోతే ఉద్యోగాల వల్ల చాలా మంది పల్లెటూరులు వెళ్ళలేరు. సో అదే పల్లెటూరు వాతావరణం ఇక్కడ మన వైజాగ్ లో తెచ్చారు అని జీవీఎల్ గారికి చాలా 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 థ్యాంక్స్ చెప్తాను నేనైతే. సో కోడి పందాలు అవనియండి, వేషాలు అవనియండి, పులి వేషాలు అవనియండి, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ సేమ్ పల్లెటూరులో ఇల్లు ఎలా ఉంటాయి సేమ్ అలానే ఇక్కడ కూడా తెచ్చారు. ఎవరైతే విజిట్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళైతే నేను ఏయూ గ్రౌండ్స్ ఇక్కడ ఇంజనీరింగ్ ఏయూ గ్రౌండ్స్లోకి వచ్చి విజిట్ చేయమని నేనైతే వాళ్ళకి రికమెండ్ చేస్తాను. మీకు ఖచ్చితంగా పల్లెటూరు వెళ్ళి నేను చూడలేకపోతున్నాను అన్న ఫీలింగ్ ఎవరికైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మాత్రం చూడండి. చాలా అంటే చాలా. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికే వచ్చాను, నాకు ఆఫీస్ వల్ల అవ్వట్లేదు. సో ఈ ఇయర్ కూడా నాకు మళ్ళీ నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి. కానీ ఎలా అయినా సరే నేను చూడాలి. సేమ్ అదే ఇక్కడ సెటప్ తెచ్చి ఇలా పెట్టారంటే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ జీవీఎల్. ఇక్కడ ఈ నిర్వహణ కానీ ఎలా చేస్తున్నారు? సో జీవీఎల్ గారు ఆల్రెడీ ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు కదా. సో ఈ సంబరాల్లో ఏంటి ఏర్పాట్లు చేశారు? దాదాపుగా గడిచిన 2 సంవత్సరాలుగా జీవీఎల్ నరసింహారావు గారు ఇక్కడ విశాఖపట్నంలో పల్లె వాతావరణాన్ని తీసుకొచ్చి ఎవరైతే మనం సొంతూరులు వెళ్ళలేకపోతున్నామో, అక్కడ మనం పండగ చేసుకోలేకపోతున్నాము అనే ఈ భావనతో ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ ఇక్కడ పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేసి దాంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, వాటితో పాటు ప్రజలకి ఆర్థిక అవగాహన, తర్వాత వాళ్ళ ఆర్థిక భద్రత, దాని గురించి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇలాంటి వాటి గురించి కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావడం, ఆయన చేస్తున్నటువంటి సోషల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్ని ఆకట్టుకోవడం, తర్వాత మళ్ళీ జీవీఎల్ గారు మళ్ళీ ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు చేస్తున్నారా లేదా అని చెప్పేసి ప్రజల్లో ఆతృతగా ఎదురు చూడడం. ఈయన జీవీఎల్ నరసింహారావు గారు చేసేటువంటి ఇలాంటి క్రతువు నాకు తెలిసి ఇప్పటివరకు ఆంధ్ర తెలంగాణలో ఇప్పటివరకు ఎవరు కూడా ఇలాంటి ఆలోచన కూడా చేయలేదు. ఎందుకోసం అంటే ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాల కోసం మనం చూసుకున్నామంటే ఒకప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు మనం చూసాం గంగిరేజులు కానివ్వండి, తర్వాత ఈ కోలాటాలు కానివ్వండి, హరిదాసులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరినీ ఒక చోట చేర్చి అవన్నీ మనం చూడాలంటే పల్లెటూరుకి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. సిటీలో ఒక రకంగా కనుమరుగైపోయినాయి. అసలు వాళ్ళ సాంప్రదాయం మనం ఎందుకు చేస్తున్నాము అనే విషయం, సంక్రాంతి పండుగ యొక్క గొప్పతనం, లేదంటే సంక్రాంతి పండుగకి సూర్యుడు మకర సంక్రాంతి అని మనం ఎందుకు చేసుకుంటున్నాము, ఉత్తరాయణ నుంచి దక్షిణాయనికి రావడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా పిల్లలకి తెలియాలి, నేటి జనరేషన్కి తెలియాలి అంటే ఖచ్చితంగా ఇలాంటివి జరగాలి. ఇలాంటి జరగడం వల్ల ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ జనరేషన్కి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పే అవకాశం లేకుండా పోయింది. అలాంటి మంచి అవకాశాన్ని జీవీఎల్ గారు క్రియేట్ చేసినందుకు ఆయనకి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఓవరాల్గా? సో ఈ అట్మాస్ఫియర్ కానీ ఎలా అనిపిస్తుంది? అంటే నేను ఇప్పుడు సెకండ్ టైం సార్ ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడే పుట్టి పెరిగాను. అంటే ఇక్కడ ఏంటంటే 2 విషయాలు చెప్పాలంటే, ఈరోజు స్కూల్లో పిల్లలందరికీ కూడా కోడి ఎలా ఉంటుందో తెలియదు. అలాగే ఏంటంటే మన పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు, పులివేస్కారంటే ఎలా ఉంటుందో తెలియదు, మేలుకొల్పు అంటే ఎలా ఉంటుందో తెలియదు. అలా ఈ మకర సంక్రాంతి 5 రోజులు కూడా ఎంతో సంతోషంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా, కుటుంబాలు కూడా ఇక్కడికి వచ్చి ఆ పిల్లలకి ఏటైతే ఉన్నాయో ఇక్కడ సంస్కృతి కార్యక్రమాలు అన్నీ కూడా చూపిస్తున్నారు. అలాగే కూడా భగవంతుడు అతను జీవీఎల్ గారు, మన నరసింహులు గారు చాలా చక్కగా ఇంకా ముందుకి 100 ఏళ్ళ ఆయుర్వేదాలు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు జరిపిస్తారని మేము ఎంతో మనస్ఫూర్తిగా విశాఖవాసం మేము అందరం కోరుకుంటున్నాం సార్. ఏవైతే ఉన్నాయో పల్లె వాతావరణంలో సో పల్లెలకు వెళ్ళలేని వాళ్ళకి ఏర్పాట్లు చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పి వీళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళు విశాఖవాసులు కానీ నగరవాసులు కానీ చెప్తున్న పరిస్థితి. విడియాలి రాజశేఖర్ నాయుడు, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ మైదానం నుండి.